నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటీవీ ఈ నెల 15వ తారీఖు నుంచి వరుసగా రైతు పక్షం పేరుతో 15 రోజుల పాటు భూసార పరీక్షల దగ్గర నుంచి అంతిమంగా మార్కెట్లో సరుకు అమ్ముకునేదాకా రైతుకి ఏ రకంగా రైతుని లాభసాటిగా వ్యవసాయాన్ని మార్చాలని దాని మీద ఒక ఉద్యమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా ఇవాళ 4వ రోజు ఉద్యానవన పంటలకు సంబంధించి ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించి ఎలాంటి భూములు అనుకూలం, దానిలో ఉన్న సాధక బాధకాలు ఏమిటారో దాని మీద ప్రత్యేకంగా చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ మనోహర్ రావు గారు, రిటైర్డ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్, ఉద్యానవన పంటల మీద దశాబ్దాలుగా అనుభవం ఉన్నటువంటి మనోహర్ రావు గారు మనతో ఉన్నారు. మనోహర్ రావు గారు నమస్కారం. నమస్కారం అండి. అట్లాగే జి రత్నాకర్ గారు, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్. ఆయన రైతులకి తేలిగ్గా టెక్నాలజీ అందించేటువంటి ప్రయత్నం కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ చేస్తున్నది. దాని ప్రతినిధి ఇక్కడ మనతో ఉన్నారు. అలాగే సామ లక్ష్మారెడ్డి గారు, అభ్యుదయ రైతు, మనకి జగిత్యాల జిల్లా నుంచి ఉన్నారు. ఆయన ముఖ్యంగా ఉద్యానవన పంటలు, అరటి, పసుపు, లేదంటే ఇతర ఆయిల్ పాము ఇలాంటి పంటల్ని సాగు చేస్తున్నారు ఆర్గానిక్ పద్ధతిలో చేయటం వల్ల. అలాగే ఉద్యానవన పంటల్లో అధిక లాభాలని గడించబెట్టాలని దాని మీద కూడా అపారమైన అనుభవం లక్ష్మారెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా మనోహర్ రావు గారు నమస్తే అండి. మనోహర్ రావు గారు, మీరు చెప్పండి. అంటే మామూలుగా 3-4 రోజుల నుంచి మేము ఈ సాధారణంగా భూమికి సంబంధించిన సమస్యలు వాటి మీద మాట్లాడుతున్నాం. అయితే ఉద్యానవన పంటలకి ఒక ప్రత్యేకత ఉన్నది. కూరగాయల దగ్గర నుంచి పళ్ళు ఇవన్నీ కూడా మనం పూల తోటలు అన్ని కూడా ఉద్యానవన పసుపు, మిర్చి ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. అయితే వీటికి సంబంధించి భూమికి సంబంధించిన ప్రత్యేకమైన కాంపోజిషన్ కానీ ఏదైనా కావాలా, భూసార పరీక్షల్లో నార్మల్గా చేయించుకున్న పద్ధతులను వీటికి సరిపోతాయా, వీటిలో వచ్చేటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు, అంటే వీటి పంట రకరకాల పంటలకు రకరకాల టైం ఉంటుంది, ఎలా ముందుకెళ్ళాలి రైతులు? ఇది శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. మనకంటే హెచ్ఎంటీవీ ఈ రైతు పక్షం అంటే మనకి ఎటువంటి నెలలు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనకు భూమి అనేది మనకు నేల తల్లి అంటే పెట్టుకున్నటువంటిది, ఇది కూడా చాలా మంచి నేమ్ అది మనకి. ఎందుకంటే భూమిలో మనకి ఏంటంటే సేంద్రియ కర్బనం చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మనకి ఏమైందంటే రసాయనికాలు చాలా ఎక్కువ వాడడం వల్ల మనకు భూసారం తగ్గిపోతుంది. రైతులు 1 బస్తా 2 బస్తాలు 4 బస్తాలు ఇప్పుడు ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. వ్యవసాయం లాభసాటిగా లేదు. ఇదన్నిటికీ ఏంటంటే మనకు నేల ఇది ఎందుకు అంటే మనకి ఇందులో మనకేంటంటే ఈ ఆర్గానిక్ కార్బన్ అంటే మనకేంటంటే ఇది మనకు భూమిలో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. మనోహర్ గారు, అంటే ఆర్గానిక్ కార్బన్ ఏ రకంగా వాడాలి, ఏమి వేయాలన్నది అదే. అయితే ఇప్పుడు మనకేంటంటే దీంట్లో మనకేంటంటే చాలా మట్టుకి మనకి పండ్ల తోటలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పూల తోటలు ఉన్నాయి. అయితే మనకేంటంటే మనకి ఈ పండ్ల తోటలకు తీసుకున్నట్టయితే డీప్ సాయిల్స్ కావాలి. ఆ డీప్ సాయిల్స్ ఎలా ఉండాలంటే మనకి కనీసం ఒక 1 మీటరు 1.5 మీటరు 2 మీటర్స్ వరకు కూడా మంచి డెప్త్ ఆఫ్ ది సాయిల్ ఉండాలి. అటువంటి సాయిల్ని మనం ఎంపిక చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చాలామంది రైతులు ఏమనుకుంటారు అంటే పండ్ల తోట చాలామంది పెట్టేసేసి ఒక 5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చేసేసి సార్ ఇది అంత ఆకులు పసుపు పచ్చగా అయిపోతున్నాయి, లేకపోతే అంటే ఇది ప్రధానమైన అందులో మనకి ఏంటంటే అందులో చౌడు ఎలా ఉంది అంటే మొట్టమొదటి ఇంపార్టెంట్ ఏంటంటే ఉదజని సూచిక ఎలా ఉంది. పంట వేయటానికి ముందే భూసార్ ఎలాంటి భూములు ఈ ఉద్యానవన పంటలకు అనుకూలం అనేది రైతు తెలుసుకొని వెళ్ళాలంటారా? తప్పనిసరిగా అండి శ్రీనివాసరావు గారు. ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు మామిడి తోట వేస్తున్నాడు ఒక రైతు అనుకుంటే ఒక 30-40 సంవత్సరాల క్రాప్ ఉంటుంది. మరి ఇప్పుడు ఒకవేళ గిట్ట మనం అక్కడికి మిస్టేక్ చేసినట్టయితే మనకి మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా రైతు ఫేస్ చేయాలి. కాబట్టి తప్పనిసరిగా మనకు పండ్ల తోటలు వేసుకునేటువంటి రైతులు భూసార పరీక్ష చేసుకొని, అది కూడా మనకేదో ఒక 1 మీటర్ అంటే 1 ఫీట్ కాదు, అంటే 1 మీటర్ డెప్త్ వరకు, అంటే ఒక 1st ఫీట్ ఎలా ఉంది, 2nd ఫీట్ ఎలా ఉంది, 3rd ఫీట్ ఎలా ఉంది, ఆ మూడింటిని మనం అంటే ఆ 1st ఫీట్ 2nd ఫీట్ 3rd ఫీట్ ఎలా ఉంది డెప్త్ చూసుకున్న తర్వాత దాని యొక్క నత్రజని, భాస్వరము, పొటాషు, పిహెచ్, ఈసీ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం మనం ఏ పంట వేసుకుంటున్నాం అని నిర్ణయించుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. అది చాలా మంది రైతులు ఇది ఏంటంటే మనకి ఇది చేయకుండా మనకి ఏంటంటే బత్తాయి తోటనా లేకపోతే మామిడి తోటనా పెట్టేసేసుకున్నట్టయితే చాలా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలి. సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రత్నాకర్ గారు, మీరు ఈ సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అంటే నాకు గత 4-5 రోజుల నుంచి కాలర్స్ మాట్లాడుతున్న దానిలో నాకు అర్థమవుతుంది స్పష్టంగా, ఏ పంట నేని అది వరి పండించని ఇంకోటి పండించని రైతులు అసలు భూసార పరీక్షలు అనేది వాళ్ళకి ఒక పెద్ద భారం అయిపోయింది. కష్టపడి రైతు 6 కాలం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా సరే ఆ భూసార పరీక్షలు టైమ్లీ చేయటం, వాళ్ళు వచ్చి శాంపుల్ తీసుకెళ్ళాలి, ప్రభుత్వ అధికారులు రావట్లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కనీసం వీళ్ళు శాంపుల్ తీసుకెళ్ళి ఇచ్చినా అది ఎప్పుడు ఇస్తారో ఏమి ఇస్తారో అన్నది చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. మీరు మీ ఫౌండేషన్ నుంచి
ఇటు టెక్నాలజీ రైతుల మధ్య ఒక వారధిలాగా నిలబడి రకరకాల టెక్నాలజీ అందిస్తూ ఉన్నారు. చాలా తేలికైనటువంటి భూసార పరీక్షలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మార్కెట్లో ఉందంటున్నారు. రైతులు సొంతంగా చేసుకోగలుగుతారా? మీరు ఒకసారి రైతుల కోసం అసలు ఏ రకంగా చేసుకోవాలని మీరు చెప్పి చూపించినా సంతోషం. ముందుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన హెచ్ఎంటీ వారికి అలాగే శ్రీనివాసరావు గారికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న రైతులందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా మీరు అడిగినట్టు సార్, అది భూసార పరీక్ష అనేది ఒక యుద్ధంలాగా మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ దీనిలో రైతులను చైతన్యవంతులను చేస్తూ రైతులకు ప్రాథమికంగా కావాల్సిన సమాచారం, అంటే పంట వేయడానికంటే ముందు ఏం చేయాలి, ఆ భూమిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని తెలుసుకొని వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుంది. అలాగే పెట్టుబడి తగ్గించడంతో పాటు నాణ్యమైన పంటను పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మేము గత 4 సంవత్సరాల నుండి మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని రైతు స్థాయిలోకి తీసుకెళ్ళి తక్కువ సమయంలో ఎక్కువ మందికి మనం ఈ పరిజ్ఞానాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఎట్లా ఉంది రైతుల దగ్గర? మీరు కొత్త ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ కావచ్చు, లేదా డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఎరువులు, పురుగు మందులు ఇలాంటి ఏమైనా చల్లాలన్నా వీటిని మీరు తీసుకెళ్తున్నప్పుడు రైతులు అర్థం చేసుకొని రిసీవ్ చేసుకుంటున్నారా? ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడుతున్నారా? సిద్ధంగా ఉన్నారు సార్. రైతులు చాలా మందికి ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడులా చూసుకుంటే భూసార పరీక్ష చేయాలంటే అది ఒక కష్టంగా ఉండేది. ఎందుకంటే రైతును మట్టి పరీక్షకే ప్రోత్సహించాలి, ముందుండి తనకు అవగాహన కల్పించాలి, తర్వాత మట్టిని సేకరించిన దాన్ని ల్యాబ్కు పంపించాలి, ల్యాబ్ నుండి మనకు రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చిన దాన్ని సరైన విధంగా అనలైజ్ చేయాలి, దాన్ని రైతు అర్థం చేసుకోవాలి, దానికి సమస్యలను నేలలో ఉన్న సమస్యలను పూరించాలి. అంటే ఇది ఒక ప్రాసెస్ లా ఉంది, కొన్ని రోజులకు తరబడేది. ఇప్పుడు మనకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, అందుబాటులోకి చాలా పరిజ్ఞానం ఉంది, సోషల్ మీడియా అందుబాటులో ఉంది, రకరకాలుగా మనకు రైతుకు ఇమీడియట్గా మనం సమాచారం చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. వీటినన్నింటినీ మేము రైతు స్థాయిలోకి తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలోనే, ఒకప్పుడు మట్టి పరీక్ష చేయాలంటే ఒక కిలోల కొద్ది మట్టి తీసుకొని మనం ల్యాబ్కు పంపించేది. ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక 10 గ్రాముల మట్టితోని మనకు కావాల్సిన పరీక్ష. ఎట్లా మరి యూనిఫామిటీ వస్తుందా భూమి అంతట్లో? అంతకుముందే చెప్పేవాళ్ళ 4-5 చోట్ల సేకరించి కలిపి దాన్ని భాగాలు చేసి ఇటు భాగం అటు భాగం ఇదంతా ఇప్పుడు అవసరం సార్. అది మనము ఏ విధంగా అయితే మన ఆరోగ్య పరీక్షకు బ్లడ్ శాంపిల్ ఇస్తామో అంత నిబద్ధతతోని మట్టి పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అదేదో సైంటిస్ట్ చెప్పాడు, అధికారి చెప్పాడు, సరే వాళ్ళ కొరకు చేస్తున్నాం అనే కాకుండా మనము చేసేది మన పంట గురించి, మన భూమి ఆరోగ్యము అనే విషయాన్ని రైతు దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు సరైన ఫలితాలు. ఒక ఎకరాలో ఇప్పుడు మీరు కిట్లు ఉన్నాయి కదా సాయిల్ టెస్ట్, ఒక ఎకరాలో ఎన్ని చోట్ల శాంపుల్ తీసుకోవాలి? లేదు ఒక చోట ఒక 10 మిల్లీగ్రాములు అట్లా తీసుకుంటే? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది మనం ఎప్పటిలాగానే ప్రొసీజర్ అనేది సేమ్ సార్. అంటే మనం ఒక ఎకరంలో 5 నుండి 6 చోట్ల గట్ల వెంబడి కానీ, లేకుంటే ఇంతకుముందు వేసిన ఎరువు కుప్పల దగ్గర కానీ ఇట్లాంటి వాటిలో చేసుకోకుండా మనము ప్రతిబింబించే విధంగా ఉండాలి. మన నేల ఏం చేస్తున్నాం అనేది అన్ని కలిపితే వచ్చే రిజల్ట్ను మనము ఆ నేలకు ఇచ్చే ఎరువుల రూపంలో అంటే సమాంతరంగా ఉండే విధంగా మనం మట్టి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనము ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వేరు వ్యవస్థ మీద ఆధారపడి మనం మట్టి సేకరించాల్సి ఉంటుంది. లోతుగా వెళ్ళే వేరు వ్యవస్థకు ఒక రకంగా, అలాగే పత్తి, కంది లాంటి పంటలకు ఒక రకంగా, తర్వాత కూరగాయ పంటలకు ఒక రకంగా మనం మట్టిని సేకరించి మట్టి పరీక్ష చేసుకున్నట్లయితే మనకు సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, సమస్యలను పూరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మళ్ళీ వస్తాను సార్. లక్ష్మారెడ్డి గారు, మీరు చాలా సంవత్సరాల నుంచి ప్రధానంగా ఈ ఉద్యానవన పంటలు సాగు చేస్తూ ఉన్నారు. మన అరటి, పసుపు, లేదంటే ఆయిల్ పాము. ప్రభుత్వాలు ఆయిల్ పాముకి అయితే చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాయి ఈ మధ్యకాలంలో, ఇవి చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసిన సమస్యలు వీటిని భూమికి సంబంధించి ప్రధానంగా ఈ ఉద్యానవన పంటలు వేయటంలో ఇబ్బందులు ఏంటి? సార్, అరటి తోటలు అయితే మనకు అరటి తోటలు అయితే మేము పసుపు తీసి
నువ్వులు వేస్తాం సార్. నువ్వులు వేసి నువ్వులు ములిసిన తర్వాత అప్పుడు అరటి చెట్లు మొక్కలు మార్కింగ్ చేసి అరటి చెట్లు పెట్టింది సార్. ఓకే. అట్లా మనకు నువ్వులు పండుతున్నాయి. ఇటు నెక్స్ట్ అరటి తోట కూడా పెంపకం అవుతుంది. నువ్వులు పండినాక ఒకసారి చెట్ల మధ్యలో బోధలు ఎక్కించుకున్నట్టయితే మనకు నువ్వుల పంట పడిపోతుంది, అటు అరటి కూడా డెవలప్ అయిపోతుంది సార్. ఇంకొకటి మనకు అరటిలో కూడా ఇంకొకటి మనం మంచి కొత్తిమీర గాని ఇంకొక వెరైటీ ఏది మెంతి గాని కూరగాయలు గాని చాలా బాగా వరకు పండించుకోవచ్చు సార్. అరటి తోటలోనే అంతర పంటగా ఇవి కూడా వేసుకోవచ్చు. అవును సార్. మీరు మీ నేలలు ఎలాంటి నేలలు సార్? ఏ తరహా నేలలు అవి? మాది ఎర్ర చెక్క నేల సార్. ఎర్ర చెక్క నేల. ఓకే. ఎర్ర చెక్క నేల. మేము ఫస్ట్ పసుపు వేస్తాం. పసుపు వేసేటప్పుడు తొలగరి వర్షాలు పడక ముందే పశువుల ఎరువు పోసి పశువుల పేడ పోసి మంచి తొలగరి వర్షాలు పడేటప్పుడే మేము పసుపు పంట పెడతాం సార్. ఓకే. పసుపు పంట పెట్టిన తర్వాత మనకి లాస్ట్ వీక్ వరకు పసుపు పంట తీసి నువ్వులు కూడా వేస్తాం సార్. మళ్ళీ పసుపు పంటలో కూడా నువ్వులు కూడా పండిస్తాం. నువ్వులు వేసిన తర్వాత కూడా మనం ఈ అరటి మొక్కలు కనుక పెట్టుకున్నట్టయితే మనకు నువ్వుల పంటతో కూడా లాభం వస్తుంది, ఈ అరటి పంట కూడా లాభం వస్తుంది సార్. ఒకటి చెప్పండి, మీరు అరటి వేస్తున్నారు, అరటి కాస్త భూమి లోతుకి వెళ్ళేటువంటి పంటే కదా అది. వీటికి భూసార పరీక్షలు అంటే పంట ఇప్పుడు అరటికైనా పెట్టే ముందు, మొక్కలు పెట్టే ముందు భూసార పరీక్షలు చేయిస్తారా ప్రభుత్వాల నుంచి, లేదు వ్యవసాయ అధికారుల నుంచి సపోర్ట్ ఎలా ఉంది లక్ష్మారెడ్డి గారు? హలో లక్ష్మారెడ్డి గారు సార్, వాయిస్ కట్ అయింది. మనోహర్ రావు గారు చెప్పండి. అంటే ఎట్లా ఇప్పుడు ఆయన మంచి సక్సెస్ఫుల్ రైతు, మీకు తెలుసు, ఏంటి ఇలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉంటాయి? ఇప్పుడు ఆయన రైతు చెప్తూ మంచి పసుపు పంట గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మరి మొత్తం ప్రపంచంలో చూసుకున్నట్టయితే మనకి నెంబర్ 1 ఇండియా ఇస్ ద నెంబర్ 1. అంటే మీకు పసుపు పంటలో తీసుకున్నట్టయితే ఒక్క నిమిషం సార్, మనతో కాలరు జాయిన్ అవుతున్నారు నాగారం నుంచి రవీంద్ర గారు. రవీంద్ర గారు చెప్పండి, ఏంటి మీ సమస్య? ఇక్కడ ఉద్యానవన పంటలు భూసారానికి సంబంధించి నిపుణులు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ మాకు ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి మాకు యాక్టింగ్ వరి వస్తే చౌడు వేడి మన చచ్చిపోతాం సార్. వరి చౌడు వస్తుందా? చౌడు ఒక యాక్టింగ్ చేస్తాం సార్, వానకాలం వచ్చలేదు. వేసవికాలంలో చౌడు వస్తుంది అంటున్నారు సార్. అదే ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఈ ఎవాపరేషన్ ఎక్కువైనప్పుడు, అంటే మీకు ఏమైతుందంటే నీరు బాగా ఇప్పుడు కిందికెళ్ళి వస్తుంది కదండి, అది వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే చౌడు ఎక్కువైతుంది మనకి. కాబట్టి మనకి ఏంటంటే మీరు అందుకొరకే భూసార పరీక్ష మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలిసి మీరు ఏం చేయండి అంటే ఆ నీటిని భూమిని పరీక్ష చేసుకొని దానికి అనుకూలంగా మీ చౌడు ఎంత ఉంది, దానిలో అంటే మనకి ఉదజన సూచిక దాని అంటే మనకు pH ఎంత ఉంది, దానిలో మనకి కట్టె చౌడ, నల్ల చౌడ, తెల్ల చౌడ అన్నది చూసుకొని దాని ప్రకారం మీరు అనుకూలంగా మీరు సాగు చేసినట్టు. ఎందుకంటే మీరు బాగా మనకేం చేసుకోవాలంటే దానిలోకి ఈ పచ్చి రొట్టె ఎరువులు బాగా వేసుకున్నట్టయితే మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ముందు ఇప్పుడు చౌడు తీయాలంటే ఇమీడియట్ గా అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రాప్ ఉంది కాబట్టి మనం ఇమీడియట్ గా చాలా కష్టమవుతుంది. అండ్ ఒకటి ఏం చేసుకోవచ్చు అంటే పోషక పదార్థాలు ఏమైనా ఎక్కువ అయినట్టయితే దాన్ని నివారించుకున్నట్టయితే క్రాప్ ను గ్రో చేసుకున్నట్టు అవకాశం ఉంటుంది. చెప్పండి సార్. మామూలుగా అదే ఇప్పుడు ఈ మన ఉద్యానవన పంటలకు సంబంధించి ఇందాక లక్ష్మారెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే మన లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ పసుపు పంట గురించి చెప్తున్నారు. అంటే మొత్తం మనం ప్రపంచంలో చూసుకున్నట్టయితే మన ఇండియా ఇస్ ద నెంబర్ 1. అంటే ఇండియాలో మన తెలంగాణ ఇస్ ద నెంబర్ 1 ప్రొడక్షన్ ఫర్ ది, అంటే తెలంగాణ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ కూడా పసుపు పంట. ఇప్పుడు మీరు పసుపు పంట చూసినట్టయితే చాలా మంది రైతులు మనకేంటంటే ఇక్కడ తెలంగాణ జిల్లాలలో చాలా మటుకి పసుపు మొక్కజొన్న అన్నది అంతర పంట అనేది వెరీ కామన్. అంటే రెండు కలిపేసేస్తారు. వేసేసేసి ఇప్పుడు మనకి మధ్యలో పసుపు బోర్డు కూడా వచ్చింది, మీకు కూడా ఐడియా ఉంది. మనకేంటంటే మనకి పసుపుకి ఏంటంటే రైతుకి ఏమైతుందంటే ఈ మొక్కజొన్న అంతర పంటతోటి ఒక 15 క్వింటాలు వచ్చేస్తే దానికి ఖర్చు వెళ్ళిపోతుంది. పసుపు వేసే రైతును మీరు ఎవరినైనా గమనించండి, మీరు తప్పనిసరిగా ఎండాకాలం చెరువు మట్టి కొట్టుకుంటారు. మీరు అంటే ప్రతి ఒక 15-20 ట్రాక్టర్లు చెరువు మట్టి వేయకుండా పసుపు పెట్టాడు. ఇంకోటి ఏంటంటే మీకు కనీసం ఒక లారీ అంటే తనకు ఎంత అవైలబుల్ ఉంటే పశువుల పేడ అంత వేయకుండా పసుపు పెట్టాడు. అంటే మీరు ఏంటంటే అక్కడ ఉన్నది రైతుకి ఏంటంటే నాకు ఇది అంటే పచ్చ బంగారం రావాలి, నాకు పంట రావాలి. మీరు అందుకొరకే మీరు
పసిపేసర్ అయితే ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. అంటే ఇది వెరీ గుడ్ క్రాప్. అంటే మనకి ఏంటంటే దీనికి అంటే మంచి వాల్యూ ఉంది, దీనికి వాల్యూ అడిషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇట్లనే పంటలకే అంటే ఒక పసుపు పంటకి వేస్తాడు రైతు, కానీ దానికి ఉన్న అవైలబిలిటీ రిసోర్సెస్లలో దానికి వేస్తాడు. అలా కాకుండా కూడా మనకి ఇప్పుడు కూరగాయ పంటలు ఉన్నాయి. కూరగాయ పంటలకు కూడా తప్పనిసరిగా మేము రైతులకు ఏం చెప్తున్నామంటే కొత్త టెక్నాలజీ కింద రైజ్డ్ బెడ్స్ వేసుకోండి. అంటే మనకి ఏంటంటే ఎత్తైన మళ్ళు తయారు చేసుకొని. ఒకసారి రైజ్డ్ బెడ్ దగ్గరికి వెళ్ళే ముందు సార్ మనతో రమేష్ మరో రైతు ఖమ్మం నుంచి ఉన్నారు. రమేష్ గారు మీ సమస్య ఏంటి అడగండి. ఇక్కడ మనోహర్ రావు గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. మీకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. నాకు ఈ మధ్యనే మా సంస్థలో ఒక 14 గుంటల భూమి వచ్చిందండి. అది ఎర్రనేల మొత్తం చుట్టూ ఫెన్సింగ్ అన్ని ఉన్నాయి. వాటర్ కూడా ఎక్కువ లేదు తక్కువ లేదు, మామూలుగా ఉంది. నాకు ఈ కలబంద తోట వేయడం కోరిక ఉందండి, కొత్తగా చేద్దాం అనుకుంటాను. దీనికి ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, దీని యొక్క ఎలా అంటే నాకు వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఈ కలబంద వేస్తే మంచి లాభమేనా మన వరకు, దాని నీటి కూడా ఎంత కావాలి, ఎక్కడ ట్రైన్ తీసుకోవాలి, ఒకసారి వివరాలు చెప్పాలని కోరుకున్న పెద్దల్ని. చాలా మంచి ప్రశ్న చేశారు రమేష్ గారు. ఒకటి, మీరు ఎప్పుడైనా కానీ మెడిసినల్ ప్లాంట్స్కి వెళ్ళేటప్పుడు మీకు బైబ్యాక్ అరేంజ్మెంట్ లేకుండా వెళ్ళకండి. చాలామంది రైతులు ఇంతమూలు ఈ కలబంద వేశారు, చాలామంది రైతులు వేసేసి బైబ్యాక్ ఇచ్చే కూడా తీసుకునే రైతులు చాలా. మార్కెట్ మీకు మార్కెట్ ఉంటే దట్ ఈస్ ద గుడ్ క్రాప్. కానీ మాకు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మీది ఇష్టమైన వెరైటీ కాకుండా వాళ్ళకి అంటే ఏంటంటే కాస్మెటిక్స్లో ఎక్కువ వాడతారండి దాన్ని. అంటే వాటర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువే, దానికి అన్ని తక్కువే. కానీ మీరు మార్కెటింగ్ అంటే పంట పండియడం చాలా ఈజీ అండి, దానికి ఏమంటే పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఓన్లీ మాత్రం మీకు మార్కెటింగ్ మాత్రం అంటే పర్ఫెక్ట్ మార్కెటింగ్ చూసుకొని కల్టివేషన్కి వెళ్ళండి. ఎవరు కొంటారు సార్ యూజువల్గా? యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు పతంజలి వాళ్ళు కొన్నారు, కొద్దిగా బాంబేలో కొంతమంది ఉన్నారు, మార్కెటర్స్ ఉన్నారు. కానీ బట్ ఏంటంటే ఈవెన్ హైదరాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళకు ఒక్కోసారి ఏమవుతుందంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి వాళ్ళకు లేదనుకోండి, ముందే వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్ళు కంపల్సరీ కొంటా అంటే మాత్రం వేసుకోండి, లేకపోతే మాత్రం వద్దండి. మార్కెట్లో విడిగా అమ్ముకునే మీరు రైతులు మీరు అంటే మిగతా మిర్చి లెక్కనో లేకపోతే మిగతా పంట లెక్క మీరు అమ్ముకోలేరు. అంటే మీరు ప్రాసెసింగ్ చేసుకుని ఆ గుజ్జును తయారు చేసుకుంటే కూడా మళ్ళీ మార్కెట్లో కొనే వాళ్ళు ఉండరు. కాబట్టి మీరు కంప్లీట్ గా బైబ్యాక్ అరేంజ్మెంట్ పక్కాగా ఉంటేనే మాత్రం మీరు వెళ్ళండి. ఓకే. సో అలాంటి పంటలకు సంబంధించి సార్ అంటే కొంచెం నిజంగా ఒక కొత్త యువకుడు ఆయన ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకి ప్రభుత్వాలు కొన్ని పంటలు, ఇప్పుడు పొగాకు ఒక బోర్డు, లేదా ఇక్కడ పసుపుకు బోర్డు, మిర్చి బోర్డు, ఓ 4-5 మేజర్ పంటలకి సరే ధాన్యం అంటే అట్లా ప్రభుత్వాలకు ఉంటుంది. ఇలా పండ్లు కానీ లేదు మెడిసినల్ ప్లాంట్స్ కానీ వీటిని పెట్టే వాళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ కి అంటే మనకి ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. కానీ ఏంటంటే ఒకటి రైతు వారీగా బోర్డ్స్ ఉన్నా కానీ రైతుకు మనం ఏంటంటే ఒక రైతుకు నమ్మకం అనేది ఉండాలి. అంటే నేను మార్కెటింగ్ చేసుకోగలుగుతాను అంటేనే మాత్రం ఇటువంటి అంటే మేము ఏంటంటే ఇంత చాలా మంది పెట్టుకొని చేతులు కాల్చుకున్నటువంటి రైతులు చాలా మంది రైతులను చూసాం మేము. కాబట్టి ఏంటంటే మార్కెటింగ్ ఉంటేనే మీరు అంటే మీకు కంపల్సరీగా నమ్మకంగా కొంటామంటేనే మాత్రం వెళ్ళండి, లేకపోతే మాత్రం వద్దని ఇంకా వెళ్ళమని. సో ప్రభుత్వాల నుంచి పెద్దగంటే అసలు వీటి మీద అంచనాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఒక్కొక్క పంట ఎంత వేస్తున్నారు, ఏ ప్రాంతంలో ఎక్కువ? వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీనివాసరావు గారు. అంటే మనం వాటి కాల్ ఇస్ ద మార్కెటింగ్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని మనకు ఉద్యాన పంటలు తీసుకోండి, మరి ఏ క్రాప్ అయినా తీసుకోండి. అంటే నౌ వీ హ్యావ్ టు థింక్ అంటే మనం అగ్రికల్చర్ ఒక బిజినెస్ ప్లాన్ లెక్క తయారు చేసుకొని చేసుకుంటేనే ఇవాళ రేపట్లో మనకు లాభం ఉంటుందండి. ఏదో నేను క్రాప్ వేస్తాను ఎవరో మార్కెట్లో కొంటారంటే మాత్రం మనకేం రాదు. వరికి అయితే కాలు మీద కాలేసి ప్రభుత్వం ఉంటుంది, వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఎక్కడ అంటే మీకు పండ్ల తోటలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పూల తోటలు కానివ్వండి, ఇప్పుడు వారు రైతు అన్నట్టు మెడిసినల్ ప్లాంట్స్ అంటే వేర్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రిస్క్, వేర్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మనీ. అంటే రిస్క్ ఉంది, మనీ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఉంది, ఇప్పుడు కూరగాయ పండు ఉంది, మీరు సమ్మర్లో మీరు ఇప్పుడు ఏప్రిల్ మేలో మీరు ఒక హాఫ్ ఎకర్లో 1 ఎకర్లో మీరు కొత్తిమీర పెట్టండి. ఒక వితిన్ 45 డేస్ లోపల 40-50 వేలు అంటే వితిన్ షార్ట్ పీరియడ్లో వస్తుంది. కానీ ఏంటంటే మనం మార్కెటింగ్ వ్యవస్థ అంటే మనం ఎట్లా మార్కెట్ చేసుకోవాలి అంటే దాని కొరకు నేనేమంటున్నాను, రైతు దగ్గర బిజినెస్ ప్లాన్ ఉండాలి. నాది నేనేం ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటాను, అక్కడ ప్రైస్ ఎంత ఉంది, నా ప్రొడక్షన్ కాస్ట్ ఏంది, అట్లా చేసుకొని గిట్ట మనం చేసుకున్నట్టయితే ఉద్యానవన పంటలు ఇచ్చేటువంటి లాభం ఎందులో రాదు. ఒక్కసారి మనతో సాంబశివుడు మరో రైతు అనంతపూర్ నుంచి కాల్లో ఉన్నారు. సాంబశివుడు గారు మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు మనోహర్ రావు గారు ఆన్సర్ చేస్తారు. నమస్తే సార్. అడగండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. సాంబశివుడు గారు.
ఏం లేదు సార్, ఇప్పుడు ప్రభుత్వాలేమో అన్ని సబ్సిడీ అది ఇది అంటున్నాయి కానీ కష్టపడి పని చేసేవాడికి ఎరువుకి ప్రాబ్లం లేదు సార్. అది ఈ సబ్సిడీలు ఇవన్నీ అవసరం, పండించిన పంట పోతే మద్దతు ధర ఇస్తే చాలు. రైతు ఏదో కష్టపడి కానీ సంపాదిస్తాడు. రేపు కష్టపడి పని చేసి. హలో వినపడుతుంది, చెప్పండి. చెప్తున్నారు, బాగా చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు. ఈ సబ్సిడీ ఇస్తే ఏమి ప్రయోజనం లేదు సార్. పండిన పంటకు మద్దతు ధర ఇస్తే సార్. ఈ రోజు పందులకి 7,600 మద్దతు రేటు ఉంది. మార్కెట్ లో చూస్తే 7,300, మళ్ళీ జల్లి వేసి 4 కేజీలు పట్టుకొని 7,200, 7,200 అట్లా పడుతున్నారు. ప్రభుత్వాలు చూసేకేమో మేము మద్దతు రేటు ఇస్తున్నాం 7,600 అని పేపర్లో మాత్రం ఉంటుంది సార్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు అలా ఆన్సర్ చేస్తారు సార్. అది చాలా పంటలకి 20-30 పంటలకి ప్రభుత్వాలు మద్దతు ధరని ప్రకటిస్తే కానీ వాటిని ప్రొక్యూర్మెంట్ ఉందా లేదా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉందా అన్నది ప్రశ్న సార్. ఇప్పుడు అంటే మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ అంటే మీరు అన్నట్టు కొన్ని క్రాప్స్కి, అంటే ఇప్పుడు ఈ వాణిజ్య పంటలకి అంటే ఉండదు మార్కెట్. అంటే మీకు ఫ్లక్చువేషన్స్ చాలా, కొంచెం ఆహార పంట కదా. ఇప్పుడు మీకు ఆహార పంటలకే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఏ దానికి అవసరం ఉంది అన్నది చూసుకొని ఆహార పంటలకి, ఎందుకంటే హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నది, అంటే స్టెబిలిటీ కొరకే వేశారు. రైతు అడిగింది చాలా మంచి ప్రశ్న. అంటే మనకి ఏంటంటే నాకు కూడా మద్దతు ధర ఉంటుంది, నాకు మామిడికి ఇన్ని పైసలు వస్తాయంటే నాకు క్రాప్ వేసుకుంటాను, లేకపోతే వేసుకోను. కానీ ఏంటంటే దానికి అంటే సపోర్టింగ్ సిస్టమ్ అంటే మనకేంటంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా అంటే మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మంచిగా ఉండాలి. అంటే వీళ్ళు మనకి ఇవ్వకపోయినా కానీ మీరు ఈ క్రాప్ వేసుకుంటే ఈ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒకటి మనకు చూపించుకున్నట్టయితే రైతులు ఏంటంటే వారు అడిగిన అంటే అంటే మాకు ఈ పంట వేసుకోండి, ఈ పంట వేసుకుంటే మీకు ఇక్కడికి ఎక్స్పోర్ట్. ఒకటే అంటే మనకు ఒక మామిడి గురించే మాట్లాడుకుందాం. మనం ఇంత తెలంగాణ ఆంధ్రాలో చాలా మేజర్ క్రాప్ ఉంది. మీరు ఉత్తర భారతదేశం వచ్చేసినట్టయితే మనకి ఏంటంటే లేట్ క్రాప్ వస్తుంది. మనకు ఇక్కడికి వచ్చేసినట్టయితే కొద్దిగా ఎర్లీగా ఉంటుంది. ఇంకా మీరు కన్యాకుమారి పోతే మీరు ఇంకా ఎర్లీగా ఉంటుంది. మీరు ఇవాళ హైదరాబాద్ లో మ్యాంగో కనిపిస్తుంది అంటే మొన్న అడిగే ఒక విచిత్రంగా క్వాలిటీ చూసా, 700 రూపాయలు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే సరే కేరళకి వెళ్ళి తెచ్చామంటున్నారు. అంటే ఇప్పుడు మనది ఏంటంటే ఇంత ప్రొడక్షన్ అయింది, నార్త్ ఇండియా మార్కెట్కి వెళ్తుంది. అంటే మనకు అడ్వాంటేజ్ ఉంది. అంటే ఆ అడ్వాంటేజ్ ని మనకి ఏంటంటే మనం మంచి ప్రోత్సహించి, రైతులను ప్రోత్సహించి, అంటే మంచి ప్యాకింగ్. అంటే ఇప్పుడు మీరు మహారాష్ట్రలో తీసుకోండి, కోఆపరేటివ్ సొసైటీస్ హైలీ సక్సెస్ఫుల్. అంటే ఇప్పుడు మీరు మహాగ్రేప్స్ అని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, రైతులు అక్కడ మంచిగా కోఆపరేటివ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు యూరోప్ ప్యాకింగ్ ఎలా ఉంది అక్కడ రైతులు పోయినారు. రైతులు పోయి అక్కడ ప్యాకింగ్ ఏంటిది ఎలా ప్యాకింగ్ చేస్తే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లానే మనకి ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ రావాలి. అంటే ఇప్పుడు ములగ్నూర్ కోఆపరేటివ్ ఎంత సక్సెస్ఫుల్ ఉంది చూసారా. అంటే అటువంటి మనకి ఏంటంటే మంచి కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చి రైతులు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఒక ఇండివిజువల్ ఫార్మర్ గా నేను ప్రొడ్యూస్ చేసింది నేను మార్కెట్ చేసుకోవాలంటే నాకు ఒక మనిషి పోతే 600 రూపాయలు కూలి పోతుంది. నేను ఒక తీసుకుపోయిన ఒక కింటాల్ అమ్ముకోవాలంటే చాలా కష్టం. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే దాన్ని కంప్లీట్ గా ఒక కోఆపరేటివ్ ఫామ్ అయ్యి అప్పుడు ఏమైతుంది, మీకు ఒక వ్యాన్ మాట్లాడుకున్నా కానీ అటువంటి వ్యవస్థలను మనం బిల్డప్ చేసినట్టయితే మనకి ఏమైతుందంటే మనకేంటంటే 2 తెలుగు రాష్ట్రాలు మంచి అంటే మనకు ఉద్యానవన పంటలకి మంచి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాలు. వీటిని మనం అంటే మనం వీ హ్యావ్ టు థింక్ బియాండ్. అంటే మనకేంటంటే మన దేశం కూడా కాకుండా అంతర్రాష్ట్రీయంగా ఆలోచించి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బాగా బిల్డప్ చేసి మన వాళ్ళ ప్యాకింగ్ మెటీరియల్స్ ఏంటి, మనం ఎట్లా ప్యాకింగ్ చేయాలి, మన ప్రొడక్షన్ అంటే కంప్లీట్ గా కూల్ చైన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అట్లాంటి వ్యవస్థను గిట్లా తీసుకొచ్చినట్టయితే చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. చర్చ కొనసాగించే ముందు చర్చలో ఒక రైతు, నిజంగా గ్రామీణ ప్రాంతంలో రైతు, ఆయన సమస్యలు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. అగ్రికల్చర్ చేస్తాను, హార్టికల్చర్లో. ఈరోజు హార్టికల్చర్లో నేను ముఖ్యంగా నాకున్న సమస్యలు ఏంటంటే ప్రభుత్వం నుంచి మన ఈ లోకల్గా ఉన్న దానిలో భూసారం అనేది చాలా వరకు తగ్గింది. ఆ తగ్గడానికి మెయిన్ రీజన్ రైతులే. ఎందుకంటే పక్క రైతు 2 వేస్తే నేను 4 వేసి ఈ విధంగా భూసారాన్ని అధికంగా నష్టపరచడం జరుగుతుంది. ఒకప్పుడు గతంలో ఎక్కువ శాతం ఆవుల పేడ, బర్రెల పేడ, దీనికి కావాల్సిన న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ ఎక్కువ ఉండేది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇవి లేకపోవడం వల్ల అందరూ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మీదనే అవగా అంటే దాని మీదనే ఆధారపడి ఉన్నారు కనుక ఎక్కువ శాతం అది వాడడం వల్ల భూమిలో అధిక భూసారం అనేది కోల్పోతుంది. దానికోసం ఈరోజు రైతులకు భూసారాన్ని ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేసుకుంటూ వాళ్ళ భూమిలో ఏ పంట అయితే ఎత్తది, పక్క వాళ్ళు పత్తేసారు, రైట్ నేను కూడా పత్తేసిన, అట్లా కాకుండా పంట మార్పిడి అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే భూసారం తగ్గుతుంది. ఆ భూసారం పెంచడం కోసం భూసార పరీక్షలు చేసుకుంటూ ఇటు
రైతు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇటు కేవీకే సైంటిస్టులతో భూసార పరీక్షలు చేసుకొని వర్మీ కాంపోస్టు, ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ వచ్చేసి చాలా రకాలుగా న్యాచురల్గా మందులు దొరుకుతున్నాయి. అవి వాడుకుంటూ భూసారాన్ని పెంచుకోవడం కోసం చేయాలి. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ కోరుకునేది ఏంటంటే ఒక రైతుకు ఒక ఆధార్ కార్డు కనుక కొడితే పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఆ ఆధార్ కార్డులో రైతు ఎన్ని ఎకరాలు పంట పండిస్తుండ్రు, ఆ రైతుకు పండించే పంటలలో ఏ ఫర్టిలైజర్, ఏ కెమికల్, ఏ పెస్టిసైడ్ వాడాలి, అది వాడడానికి ఖచ్చితంగా ఒక ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే తీసుకున్న ఆయన లిమిట్ అయిపోతే, రైతు కనుక లిమిట్ అయిపోతే మిగతాది ఆర్గానిక్ సైడ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసం ఏంటంటే ఖచ్చితంగా ఈ రైతులకి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడడానికి కావాల్సిన మందులు ఒక లిమిట్ ప్రకారం వెళ్ళాలి. ఎకరానికి ఒక బ్యాగ్, 2 బ్యాగులు అది ఆడితే మిగతాది ఆర్గానిక్ సైడ్ వెళ్తాడు. తాతలు మా నాన్న వ్యవసాయాలు చేసినప్పుడు ఆవుల పెండ, ఎడ్ల పెండ, బర్రెల పెండ ఉండేసరికి భూములలో పెండతోటి భూమి సారవంతం అయ్యేటప్పుడు ఇప్పుడు అవి అంతరించిపోవడం వలన భూములలో పంటలు వేసేసరికి దిగుబడి రాక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతాంగానికి భూసారవంతం పెరిగేందుకు జీలుగా కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ 100% సబ్సిడీల పైన రైతాంగానికి ఉచితంగా ఇస్తే భూసారం పెంచుకునే అవకాశం ఉంటుంది. మాకు కూడా పశువుల పెంట తగ్గింది. 2 నెలలకో వాళ్ళకి వీలైనప్పుడు, నెలకో 2 నెలలకో ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ఈ మందులు వాడితే పైరు మంచిగా వస్తుంది, బాగుపడుతుంది, మీరు బాగుపడతారు అనేది వాళ్ళే వచ్చి మాకు చెప్తే మేమైనా వాళ్ళు చెప్పిన. రైట్, మనతో మరో రైతు అయోధ్య పేరు నల్గొండ నుంచి అందుబాటులో ఉన్నారు. అయోధ్య గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. అడగండి, మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్కారం అయోధ్య గారు, చెప్పండి. నాకు ఒక 2 ఎకరాల నిమ్మ తోట ఉంది సార్. నిమ్మ తోటనా, బత్తాయి తోటనా? నిమ్మ సార్. ఓకే సార్, అది ఎక్స్పోర్ట్ కు ఇబ్బంది అవుతుంది, లోకల్ మార్కెట్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలని అడుగుతున్నారా? అవునండి, అవునండి. సార్, ఇప్పుడు నిమ్మకి ఏంటంటే మీరు ఒకటి మంచిగా అంటే మనకి 3 ఫ్లవరింగ్స్ వస్తాయండి నార్మల్గా. అంటే మనకేంటే జనవరి అంబియా బహార్ అంటాము, మురుగు బహార్, హస్త బహార్ అని. మీరు హస్త బహార్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే అది మన సమ్మర్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ మీ నిమ్మ తోటని ఎండాకాలం వచ్చేటట్టు మీరు చేసుకున్నట్టయితే మంచి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో వచ్చింది అనుకోండి, ఎందుకంటే మీరు మార్కెట్లో మీరు ఎప్పుడైనా చూడండి, అంటే కామన్, దట్ ఈస్ ద వెరీ కామన్. మీకంటే మీరు చూడండి, అంటే మనం అంటే ఇప్పుడు ఇవాళ నేను అదే చెప్తాను, మనకంటే ఉద్యానవన పంటలలో చాలా స్కిల్ రిక్వైర్డ్ అండి. అందుకొరకే నేను ఒకటే మనం అంటే ఉద్యానవన అధికారులు ఎక్కువ నియమించాలి. అంటే ఇప్పుడు ఫ్యూచర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఉద్యానవన పంటల మీదనే ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ తీసుకున్నట్టయితే 2-3 ఉద్యానవన అధికారులు ఉన్నారు. అట్లా కాకుండా మనకి ఏంటంటే దీంట్లో స్కిల్ కావాలి. ఇప్పుడు మీరు చాలా మటుకు ఇప్పుడు తోటలు వచ్చేసాయి, నిమ్మ ఎక్స్పోర్ట్ గురించి అడుగుతారు. నిమ్మ ఇప్పుడు మీరు ఏంటంటే మీరు ఒక్కటే మీరు అంటే నల్గొండ మార్కెట్ కాకుండా ఇంకా మీరు వేరే మార్కెట్స్ ఎక్స్ప్లాయిట్ చేయండి. అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ ఎక్స్ప్లాయిట్ చేయండి. అది కాదు మనకు అనుకున్నట్టయితే దాన్ని నిమ్మ రసాన్ని తీసి మనం ఏమైనా చేసుకోగలుగుతామా, అంటే అది అంటే వాల్యూ అడిషన్ ఏమైనా చేసుకోగలుగుతామా అన్నది కూడా చూసుకున్నట్టయితే బాగుంటుందండి. రైట్, ఒకసారి సార్ రత్నాకర్ గారు, నిజంగా ఇప్పుడు ఇందాక మనకి బయటలో మాట్లాడిన రైతులు కానీ మనకు కాల్సి వస్తున్న భూసారం, ఇప్పుడు ఒంట్లో బాగాలేకపోతే జ్వరం వస్తే మనం థర్మామీటర్ పెట్టి చూసుకుంటాం, తెలుస్తుంది బీమారు వచ్చిందని. భూమికి సంబంధించి అదేం చెప్పదు, మనమే పరీక్ష చేయాలి, మనమే తెలుసుకోవాలి దాని లోపాలే ఉన్నాయి. ఆ టెస్టులకేమో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా తేలిగ్గా చేసుకునే అవకాశం ఉంది, రైతులే సొంతంగా చేసుకుని చెప్తున్నారు. ఒకసారి మీ దగ్గర కిట్ కూడా ఉంటుంది, చూపిస్తారు రైతుల కోసం. ముఖ్యంగా రైతులు ఇది ప్రథమ చికిత్స లాంటిది. రైతు స్థాయిలోనే తన భూమిని పరీక్ష చేసుకోవడం ద్వారా లోపాలు ఏమున్నాయి తెలుసుకోవడం ద్వారా ఆ పంటకు మన భూమి నేల సూట్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే ఎట్లా చేసుకోవాలి ఏంటంటే ఈ పరికరం ఇది వచ్చి మనకు భారతీయ వరి పరిశోధన సంస్థ వారు మృత్తికా విభాగం వారు డాక్టర్ బ్రజేంద్ర గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు దీన్ని రూపొందించడం, సాయిల్ టెస్టింగ్ కిట్. దీని ద్వారా మనము 4 రకాల పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో మనకు pH, ఉదజని స్థాయి, తర్వాత భాస్వరము, పొటాష్, నత్రజని, ఈ 4 రకాలే ప్రథమ పోషకాలు, తర్వాత ఈ ఉదజని స్థాయి. ఇవి మనకు ప్రధానంగా పంటను ప్రభావితం చేస్తుంటాయి. వీటిని కనుక రైతు స్థాయిలో తన లోపాలను సవరించుకున్నట్టయితే
పంటకు కావాల్సిన పోషకాలు అందించే అవకాశం ఉంటుంది. ఇది మనకు ఒకప్పట్లా చూసుకుంటే రైతు ఒక 1/2 kg మట్టిని తీసుకొని ల్యాబ్ పంపాల్సి ఉంది. కానీ ఇక్కడ మనకు 8 గ్రాముల మట్టి అనేది మనకు సరిపోతుంది. 8 గ్రాముల మట్టిని మనం ఏ పరీక్ష అయితే చేయదలుచుకుంటున్నామో దానికి ఒక 2 గ్రాముల మట్టిని తీసుకొని ఒక పరీక్ష నాలికలో వేసి మనము దీన్ని ఒక 2 నిమిషాల తర్వాత వడగట్టి దీంట్లో మట్టి 2 గ్రాముల మట్టి వేసి 2 ml 5 ml వరకు మనం దీనికి లిక్విడ్ యాడ్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో మళ్ళీ ఒక రియేజెంట్ కలిపి వచ్చిన దానితోని వచ్చిన కలర్తోని మనం ఏదైతే పరీక్ష చేయదలుచుకుంటున్నాం, ఉదాహరణకు పొటాష్ పరీక్ష చేయదలుచుకుందాం, దానికి మనకు ఒక కలర్ వస్తుంది. దీంట్లో పసుపులోనే చాలా షేడ్ని బట్టి తక్కువ ఉంటే ఎక్కువగా ఉంటే ఇందులో ఇది కలర్ వస్తుంది, తక్కువ ఉంటే ఇది. దీన్ని బట్టి మనము వేయాల్సిన మోతాదు ఈ కలరు బేస్డ్ రిజల్ట్ అన్నమాట ఇది. కాబట్టి ఈ విధంగానే మనకు పిహెచ్ కానీ, తర్వాత ఈ పొటాష్ కానీ, తర్వాత ఈ భాస్వరం కానీ, అలాగే ఒక్కొక్క పోషకానికి ఒక్కొక్క రంగు సంబంధించి కానీ ఒక్కొక్క రంగు, వీటిని మనం కంపేర్ చేసుకొని వీటికి సంబంధించిన ఎరువుల మోతాదు చేసుకున్నట్టయితే మనకు తెలిసిపోతుంది మన పరీక్ష. ఇవి కిట్లు రైతులు సొంతగా చేసుకోవచ్చు మీ అనుభవంలో? ఫ్రీగా ఇస్తున్నారా రైతులకు ఎవరన్నా? ఇది మనము షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు సంబంధించి ఉప ప్రణాళిక పథకంలో భాగంగా రైతులకు ఇప్పటి వరకు ఒక 1000 మందికి ఉచితంగానే అందించడం జరిగింది. మీ సంస్థ నుంచి 1000 మందికి అందించారు? ఇది భారతీయ వరి పరిశోధన సంస్థ నుండి అందించారు. వాటిని మేము రైతులకు అందించి వీటిని అవగాహన కల్పించడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చే ఏ విధంగా పరీక్ష చేసుకోవాలనేది అవగాహన. రైతులు వాడగలుగుతున్నారు సార్? అవి బాగానే కంఫర్ట్ గా ఏంటంటే ఒక 10 నిమిషాల్లో మట్టి పరీక్ష గురించి ఆయన భూమిలో మట్టి తీసుకొని ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి ఈజీగా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి ఇస్తే ఆ రియేజెంట్స్ ఈ కిట్ ఒక 50 శాంపిల్ వరకు చేసుకోవడం, 50 ఎకరాల వరకు సరిపోతుంది. 50 ఎకరాలు ఒకసారి. లేదంటే ఇప్పుడు ఈ సంవత్సరం నాకు 4 ఎకరాలు 5 ఎకరాలే ఉంది, 10 ఏళ్ళ పాటు దాన్ని వాడుకోవచ్చు? ఎక్స్పైరీ ఉంటుంది సార్, ఇది రియేజెంట్స్ ఎక్స్పైరీ ఉంటుంది, వాటిని మళ్ళీ యాడ్ చేసుకుంటే కంటిన్యూగా వాడుకునే అవకాశం. మనతో మరో రైతు గోపి బాపట్ల నుంచి ఉన్నారు. గోపి గారు మీ సమస్య ఏంటో అడగండి. గోపి గారు ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి గోపి గారు. గోపి గారు చెప్పండి సార్. మీ టీవీ ఆపేసి ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. మాట్లాడండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నేను ఒక ఎకరం అడుగుతాను సార్. వినపడుతుంది, చెప్పండి సార్, వినపడుతుంది. క్వశ్చన్ మొత్తం అడగండి. హలో, కట్ అయింది. ఒకసారి లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ మన కిట్లు ప్రభుత్వం సప్లై చేసిన రత్నాకర్ గారు చూపిస్తున్నారు. మీరు మీ భూమికి సంబంధించి సాయిల్ టెస్టింగ్ కానీ ఇవి ఎట్లా మీరు ప్రభుత్వం దగ్గర చేయించుకుంటారా, లేదు ఇలాంటి కిట్లు ఇప్పుడు వాడి చూసారా? మీరు ఉద్యానవన పంటలే వేస్తా ఉన్నారు, భూసార పరీక్షలు రిపీటెడ్గా చేయాలా, లేదు ఒకసారి పంట పెట్టేప్పుడు చేస్తే సరిపోద్దా? మీ అనుభవం ఏంటి లక్ష్మారెడ్డి గారు? సార్, మేము ఫస్ట్ ఎండాకాలంలో భూసార పరీక్ష చేయించి ఏమేమి పోషకాలు తక్కువ ఉన్నాయో దాన్ని బట్టి మేము ఆ ఎరువులు వేసుకొని పశువుల పెంట, కోడెరువు ఇవి ఎక్కువ వేసి మేము చేసేసాం. ఈ పశువుల పెంట ఇవన్నీ వేసి కలియ దున్ని పసుపు బెడ్ కొట్టి బెడ్ పై పసుపు పెట్టుకున్నట్టయితే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది, మనకు దుంపకుళ్ళు తెగులు కూడా తక్కువ వస్తుంది సార్. ఓకే, అట్లా నిమ్మ ఎప్పుడన్నా ట్రై చేశారా లక్ష్మారెడ్డి గారు? నిమ్మ పంట ఎప్పుడన్నా పెట్టారా? నిమ్మ పంట మా దగ్గర పెట్టలేదు సార్. ఇప్పుడు వాటర్ మిలాన్ పెట్టాం సార్. వాటర్ మిలాన్ కూడా మేము జనవరి లాస్ట్ వీక్ లో ఫిబ్రవరిలో పెడతాం సార్. ఇప్పుడు అదే ఈ పళ్ళు ఎగుమతికి సంబంధించి ఇందాక ఒక రైతు అడుగుతున్నారు, ఇప్పుడు నిమ్మ పెట్టితే నేను వాటిని బయట అమ్ముకోవడానికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయని. మీరు మామిడి ఇలాంటి అంటే సరే ఆల్రెడీ మీరు పండిస్తున్న వాటిలో అరటి అంటే సరే లోకల్గా వాడుకునేది, పసుపు ఎలాగుంది, ఈ ఉద్యానవన పంటలు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశాలు మీ దృష్టిలో ఏమున్నాయి? బయట దేశాలకు పంపుకోవడానికి కానీ ఎట్లయినా?
బయట దేశాలకు పంపాలంటే చాలా కష్టంగా ఉన్నది సార్. అసలు ఈ రైతుల సమస్య తీరితే ఎరటి గాని, నిమ్మ గాని, మ్యాంగో గాని ఇవన్నీ పండించుకోవడానికి సులువుగా రైతులు ముందుకు వస్తున్నారు, కానీ మార్కెటింగ్ తోటే ప్రాబ్లం తోటే అసలు చేయలేకపోతున్నారు సార్. ఓకే ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి మనోహర్ గారు, ఇంకొక కీలకమైన సమస్య ఏంటంటే ఈ పంటలన్నీ కూడా ఆల్మోస్ట్ పెరిషబుల్ కిందే లెక్క. అంతే కదా, ఇవి వారం 10 రోజులు. ఇప్పుడు మీరు మామిడికాయ తెంపారు, అమ్మకపోతే 5 రూపాయలు కాదు 2 రూపాయలకి అమ్మాల్సిందే మార్కెట్ లో. కూరగాయలు అయితే మరి రాను, పళ్ళు కొంచెం మధ్యకాలంలో కాస్త మరి తొందరగా పాడవకుండా ఉండే మరి మాడిఫైడ్ విత్తనాలు వస్తున్నాయో తెలియదు, కానీ కనీసం 10-15 రోజులు ఉంటున్నాయి అనుకున్నాను నాకు తెలిసి, మేజర్ ఫ్రూట్ క్రాప్. మరి వీటికి మార్కెట్కి సంబంధించి సరైనటువంటి ఏర్పాటు లేకపోతే ఎట్లా రైతుల పరిస్థితి ఏ పంటకైనా? అంటే ఇప్పుడు మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే రైతులే దే హ్యావ్ టు మేక్ ఓన్, అంటే వాళ్ళకు సొంతంగా చేసుకోవాలి మార్కెటింగ్. అంటే ఇప్పుడు నేను చాలా మంది మధ్యలో రైతులను గమనిస్తున్నట్టయితే ఓన్ యాప్స్ డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఏమైందంటే హార్టికల్చర్ ఉద్యానవన పంటల్లో ఫ్యూచర్లో మీకు ఇంకేందంటే కొంత భవిష్యత్తులో పోతే ట్రేసబిలిటీ వస్తుంది. అంటే రైతు ఎక్కడ పండించాడు, మార్కెట్ ఎక్కడ చేస్తున్నాడు, ఏంటిది అంటే ఇప్పుడు ఆ ట్రేసబిలిటీ ఉన్నది. ఇప్పుడు ఇవాళ మీకు మిర్చిలో గిట్ట మీరు గిట్ట మంచి ఆర్గానిక్ గా చేసి ట్రేసబిలిటీ, రైతు ఎక్కడ పండించాడు, ఏ మందులు వాడాడు, ఎప్పుడు సోయింగ్ చేశాడు, ఏ వెరైటీ వేసాడు, ఏ మందులు వాడాడు, ఇవన్నీ గిట్ట మీరు ఇన్ఫర్మేషన్ రికార్డ్ గిట్ట ఉన్నట్టయితే ఎక్స్పోర్ట్ చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు కొనేస్తారు. ఇవాళ మీరు ఎక్కడైనా ఓపెన్ చేసేస్తే నాకు ఒక 10 టన్నుల పసుపు కావాలంటాడు, ఆర్గానిక్ పసుపు, నాకు మిర్చి కావాలంటాడు. అట్లాంటప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా దానికి ఏంటంటే ఇది మనకు ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే నేను అందుకొరకే మీకు ఇప్పుడు అగ్రికల్చర్ మున్పటిలాగా చేస్తున్నాడు వాళ్ళు. వి హావ్ టు గో విత్ ద బిజినెస్ ప్లాన్. అంటే మనం ఏం చేయాలి, బిజినెస్ ప్లాన్ తయారు చేసుకొని, అంటే చిన్నకారు రైతులు చేసుకుంటారంటే దానికి ఏం చేయాలి, వాళ్ళందరూ గ్రూప్ ఫామ్ అవ్వాలి. గ్రూప్ ఫామ్ అయిపోయి వాళ్ళు ఏంటంటే నేను ఇప్పుడు ఇండివిజువల్ నేను చూస్తాను చాలా మంది రైతులు ఒక రైతు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఇప్పుడు వ్యాన్లలో ఇప్పుడు ఇవాళ మీరు చూడండి హెరిటేజ్ కానివ్వండి, రిలయన్స్, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి అగ్రిగేటర్స్ ఇప్పుడు అప్పుడు మనకి ఏంటంటే మనం ఒక 10 మంది రైతులు ఉన్నాం అనుకోండి, నా టమాటో 10 టన్నులు ఉంది, నాది మంచి క్వాలిటీ ఉన్నదంటే డెఫినెట్ గా రిలయన్స్ వాళ్ళు వస్తారు, హెరిటేజ్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. మీరు అన్నట్టు మనకి తెలంగాణలో మొలకనూరు కోఆపరేటివ్ ఎప్పటి నుంచో చాలా మంచి ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ తోటి మేము వర్క్ చేసాం. అంటే అక్కడ ఉండే బత్తాయిలు కానివ్వండి, అక్కడ ఉండే రైతులు ఎంత ప్రోగ్రెసివ్ అంటే ఇవాళ మీరు రైస్ ఎంత మార్కెటింగ్ అంటే వాళ్ళు ఎంత మార్కెటింగ్ చేస్తున్నారంటే మీరు మొత్తం త్రూఅవుట్ తెలంగాణ వల్ల ఇప్పుడు మీరు తెలంగాణ సోనాని అంటే ఇప్పుడు నేను అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సొసైటీ రైస్ తింటాను నేను. అంటే ఎంత పాపులర్ అంటే నాకంటే ములక్నూర్ కోఆపరేటివ్ సొసైటీ లాగా మన తెలంగాణలో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి రైతు సమాఖ్యలు రైతు సంఘాలు ఉన్నాయన్నారు, కానీ మరి ఈ కోఆపరేటివ్ విధానంలోకి వస్తా ఉన్నారా లేకపోతే ఏంటనేది మాట్లాడదాం. మనతో ఇంకొక రైతు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు, సాయిలు, వరంగల్ నుంచి. సాయిల్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు సమాధానం చెప్తారు. సాయిల్ అడగండి. నమస్కారం సాయిల్ గారు, చెప్పండి. నాకు 20 గుంటలు ఉంటుంది సార్. నాకు ఇప్పటి వరకు కూరగాయలు పండిస్తున్నాను. కొంచెం ఏంటంటే నాకు ఉద్యోగాలు అంటే కొంచెం నాకు రిస్క్ అయిపోతుంది కాబట్టి ఆ పంట మార్పిడి కోసము రెడ్డి కానీ అమ్మ కానీ వేసుకోవచ్చా అంటే మనకు కొంచెం పేమెంట్ సొల్యూషన్ కోసం నాకు అక్కడ మనకు పొలం కూడా బయోగ్రాండ్ 2 ఉన్నాయి. ఆ పేడతో బయటకు వచ్చే పేడతో నేను ఇప్పుడు కోయిగా సాగు చేయించాను. ఉద్యోగ నాకు రిస్క్ అయిపోతుంది కాబట్టి జామ లేకపోతే వేగి ఈ పంట వేసుకోవచ్చా? దీనికి శిక్షణ ఎక్కడ ఇస్తారు? మాకు కూరగాయల బదులు వేరే ఇట్లాంటి పంటలు అడుగుతున్నారు సార్. అంటే అదే ఇప్పుడు మీరు అంటే మనకు మంచి లాభదాయకమైన పంటలు అంటే చాలా ఉన్నాయి మనకు. ఆల్టర్నేటివ్ మునగ పంట ఉంది, అంటే ఆల్సో వెరీ గుడ్. అంటే మంచి మీరు ఆకులు వాడుకోవచ్చు, కాయలు వాడుకోవచ్చు. అట్లా కాకుండా కూడా మీరు అన్నట్టే అంటే మీరు 26 గుంటలే అంటున్నారు కాబట్టి అంటే చిన్న ఏరియా కాబట్టి మీరు ఆకుకూరలు ఈ కూరగాయలు చేసుకున్నట్టయితేనే మీకు మంచి లాభదాయకంగా. ఆయన డైలీ ఫోకస్ చేయడానికి అవ్వట్లేదు, డైలీ ఫోకస్ కాకపోతే మీరు జామ పెట్టుకోవచ్చండి. జామ అయితే మీకు 2 years లోపల, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లోపల మీరు క్రాప్ తీసుకోవచ్చు. అలా మీకు అందులో కూడా అలాబాద్ సఫేద్ అనేది మంచి వెరైటీ, లోకల్ వెరైటీ బాగుంటుంది. అది వేసుకోండి. మీరు మంచి వేసుకున్నట్టయితే అంటే మీకు కాన్సన్ట్రేషన్ చేయడానికి వీలు కాకపోతే జామ కూడా చాలా మంచిదండి. రేగు ఏంటంటే మీకు చాలా మంది రైతులు దానిమ్మ రేగు పెట్టారు, కానీ ఏంటంటే చాలా పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది.
అదే దానికి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. జామ అయితే అంత తక్కువ ఇది ఉండదు, ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు జామ వేసుకోవచ్చు అండి, జామ బాగుంటుంది. దానిమ్మకి రేగుకి మార్కెట్ బాగానే ఉందా సార్? అంటే రేగు సార్ ఇది ఏమైందంటే ఎట్లా వచ్చింది అంత అంటే ఇప్పుడు మీకు దానిమ్మ అంటే సరే బాగా అవేర్నెస్ వచ్చింది బాగానే ఉంది. అంటే రేగు కూడా ఏంటంటే మార్కెట్ లో మనం అంటే నార్మల్ గా మీరు మార్కెట్ పోతే ఏం తింటారు చూడండి, అంటే మీరే కామన్ పోతే ఒక జామకాయ కొనుక్కుంటాము, మామిడికాయ కొనుక్కుంటాము, బత్తాయి కొంటాం, కానీ రేగు అనేది అంటే అంటే ఇంతకుముందు చాలా ఏరియా వచ్చింది కానీ బ్యాక్ వెళ్ళిపోయింది. రీజన్ ఏంటంటే బాగా పెస్ట్స్ వచ్చేసరికి స్ప్రేయింగ్స్ ఎక్కువయ్యేసరికి క్రాప్ వెళ్ళిపోయింది. అది ఒకసారి రత్నాకర్ గారు, మీరు కింద రైతులతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటారు, ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు కానీ వీటికి రైతులు ఎక్స్ప్రెస్ చేస్తున్న సమస్యలు ఏమన్నా? ఈ సాయిల్ టెస్ట్ ఒక అంశం అనుకోండి, ఇంకా వేరే ఏం చెప్తున్నారు రైతులు? ఏంటి వాళ్ళ ఇబ్బందులు, సాధక బాధకాలు ఏం చెప్తున్నారు? సరైన విత్తనం ఒకటి అడుగుతున్నారు సార్. మనకు మంచి విత్తనం దిగుబడిచ్చే అంటే నేలకు సూటే రకాలు ఒకటి అడుగుతున్నారు. దాంతోపాటు సార్ ఎంతోని చెప్పినట్టు మార్కెట్ సమస్య అనేది సమస్యగా ఉంది. కొన్ని ఇప్పుడు 2-3 సంస్థలతో MOU చేసుకొని వర్క్ చేస్తున్నాం. నూనె గింజల సంస్థతో కానీ, వారి పరిశోధన సంస్థతో కానీ, తర్వాత అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలతో ఇట్లాంటివి చేస్తున్నాము. అక్కడ పోయినప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ మార్కెట్ చేసుకునేప్పుడు సమస్య వస్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర ఈ రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే షాబాద్ మండలంలో మాకు 600 నుండి 1000 ఎకరాలు మేము దత్త తీసుకున్న గ్రామాల్లో క్యారెట్ పండిస్తున్నారు. కానీ అది మార్కెట్ తీసుకెళ్తే అది సరైన నాణ్యత లేదని వాళ్ళు మనకు ఊటీ నుండి తెప్పించుకుంటున్నారు. అంటే అందులో కలర్ వస్తుంది, స్వీట్ ఉంటుంది అనే ఉద్దేశంతో. అంటే మన దగ్గర ఇంకా మనకు నేలకు అలాగే సరిపడే విత్తనాలు కానీ అవి తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, యూనిఫామ్గా రావడం, పండించడం అయితే నాణ్యతతో కూడిన పంట అనేది కూడా కావాలి. ఇట్లాంటి వీటి మీద అవగాహన కార్యక్రమాలు కావాలని అడుగుతున్నారు. వీటితో పాటు ఇంకా అనుబంధ రంగాలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా కొన్ని పంటలకి ఏంటంటే వరి లాంటి పంటలు వేసిన తర్వాత పని తక్కువగా ఉంటుంది. అట్లాంటి ఆ సమయంలో రైతులకు ఇంకా వేరే ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని రైతులు అడుగుతున్నారు. వాటి మీద కూడా మేము వివిధ సంస్థలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇంకా అలాగే చిన్న సన్నకారు రైతుల కొరకు ఈ పరికరాలు చాలా కాస్ట్లీ పరికరాలు, వాటిని అందరు కొనాలంటే సాధ్యం కాదు. అందుకే కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని మనము ఈ కొన్ని సంస్థల ద్వారా కస్టమ్ ఐరింగ్ సెంటర్ లాంటివి పెట్టి ఈ చాలా ధర ఎక్కువ ఉన్న వాటి పరికరాలు ఏవైతున్నాయో వాటిని తక్కువ రెంట్ బేస్లో రైతులకు అందించాలనే ప్రయత్నం. ఉదాహరణకి మీరు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది ఈ మధ్యకాలంలో, మనకి మందులు పిచికారీ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. మనుషులు లేకుండా చాలా తేలిగ్గా ఉంది. అలాంటి బాగా విరివిగా రైతులు వాడే పరిస్థితి వచ్చింది. ఇంకా ఏదో ఆదర్శ రైతులు కొద్దిమంది దగ్గరే ఉందా? లేదు సార్, అది ఇప్పుడు ఒక్కొక్క గ్రామం చూసుకున్నట్టయితే ఇప్పుడు నల్గొండలో ఒక గ్రామంలో 12 డ్రోన్లు ఉన్నాయి. అంటే అంత విరిగా సాంకేతిక వెళ్ళిపోతుంది గ్రామాల్లోకి, వాడగలుగుతున్నారు. రెంట్కి కానీ వాళ్ళు కొనుక్కోకుండా కూడా రెంట్కి తెచ్చిచ్చే వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. వాటి మీద కూడా మేము గత 2 సంవత్సరాల నుండి దాదాపు 2000 ఎకరాల్లో వరి పైన ఈ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం జరిగింది రైతులకు. అంటే ఫలితాలను కూడా మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాము. అంటే డ్రోన్ వాడకం ద్వారా ఆరోగ్యం పైన కానీ, నేలపైన కానీ, వాతావరణం పైన కానీ ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎంతవరకు ఖర్చు తగ్గించుకోగలుగుతున్నారు రైతులు. ఉదాహరణకు ఒక ఎకరానికి ఏదైనా ఎరువులో పురుగు మందులో పిచికారీ చేయాలంటే మనుషులైతే ఎంత టైం పడుతుంది, లేదా డ్రోన్ వాడితే? డ్రోన్ అయితే మనకు ఒక ఎకరానికి మనకు 8 నిమిషాల్లో మనకు 12 లీటర్ల నీళ్లతో సరిపోతుంది. అదే మనిషి చేయాలంటే మనకు ఒక అర రోజు పడుతుంది. అలాగే ఆ విష ప్రభావం తను పీల్చుకోవడము అలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ వృధా అనేది ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న డ్రాప్లెట్స్ అనేది ఆకు మీద పడినప్పుడు అది పీల్చుకునే స్వభావం ఉంటుంది. అది కారిపోయినప్పుడు కింద నేలకు ఉపయోగపడని రీతిలో ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ చాలా అద్భుతమైంది. మన దేశం ముందుకు వెళ్తుంది ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో. భవిష్యత్తులో అగ్రికల్చర్ అనేది చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. మన దగ్గర నిష్ణాతులైన శాస్త్రవేత్తలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మంచి కృషి చేయడం జరుగుతుంది. సరే లక్ష్మారెడ్డి గారు, ఆఖరిగా చెప్పండి, మీరు ఈ టెక్నాలజీని వాడుకోవటంలో ఇప్పుడు కొత్తవి వస్తూ ఉన్నాయి, సాయిల్ టెస్ట్ కిట్లు ఉన్నాయి, మందులు చల్లాలంటే అది నీమ్ ఆయిల్ కానీ ఏదైనా సరే, ఆర్గానిక్ అయినా లేదా కెమికల్ అయినా టెక్నాలజీ వాడుతున్నారు. మీ దగ్గర వేటిని ఉపయోగిస్తున్నారు? రైతుల స్పందన ఎట్లా ఉంది వీటిని వాడుకోవటంలో?
సార్ మీది సిగ్నల్ సరిగ్గా లేదు లక్ష్మారెడ్డి గారు. ఆఖరిగా సార్ ఈ కొత్త ఎక్విప్మెంట్ ఇప్పుడు దానికి పంట కొయ్యాలన్నా తేలిగ్గా లేదా గడ్డి వేస్ట్ కాకుండా వరికి సంబంధించి అయితే ఎక్కువ క్రాప్ ఉంటుంది కాబట్టి బాగా రీసెర్చ్ వచ్చేసింది. ఉద్యానవన పంటలకు సంబంధించి అలాంటి ఎక్విప్మెంట్ కానీ ఏమన్నా వస్తున్నాయా మంచి? అంటే ఇప్పుడు ఉంటాయి కానీ ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఏమవుతుందంటే మనకేంటంటే ఈ సన్నకారు చిన్నకారు రైతులకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకొరగానే ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు నేను అదే ఇంతకుముందు చెప్పాను, మనకేంటంటే ఉద్యానవన అధికారులు ఎక్కువ ఉండేసేసి అంటే నేనంటే ఓవరాల్గా మనకి ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ఉద్యానాధికారులను మనం నియమించుకొని అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ చేసినట్టయితే రైతుల యొక్క మన ఆర్థిక స్థితిగతులు కూడా బాగా. ఒక్కసారి ఇంకో కాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆఖరిగా విజయనగరం నుంచి జీవన్ గారు మీ సమస్య ఏంటి అడగండి. ఏంటండి అరటి తోట పువ్వా? మామిడి తోట. ఓకే ఓకే రైట్. అంటే మామిడి తోట ఎలా ఉంటుందంటే మీకు అదే అంటే దాని యొక్క ఉండేటువంటి ఇంటర్నల్ గా ఉండేటువంటి పోషకాలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మనకు ఫ్లవరింగ్ వస్తుందండి. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఒకవేళ గిట్ట లేకపోయినట్టయితే 13-045 ఒక 5 గ్రాములు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే తొందరగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మామిడి పూత రాలిపోకుండా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. ఇది ఈరోజు రైతు పక్షం. చర్చలో పాల్గొన్న మనోహర్ రావు గారికి, రత్నాకర్ గారికి, అలాగే లక్ష్మణరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. హెచ్ఎంటీవీ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. రైతులు మరింతగా ప్రశ్నలు అడగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.